బగారా రైస్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నూనె నెయ్యి కలిపి వేసుకోండి. అవి రెండు వేడెక్కాక ఇందులోకి షాజీరా, జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోండి. ఫస్టే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 4 పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా వేసుకోండి. పుదీనా వాటర్ లేకుండా వేసుకోండి, పైన చిల్లుతుంది. వాటర్ ఉంటే గుప్పెడు సరిపోతుందండి పుదీనా. దీన్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక కట్ చేసుకున్న టమాటోని యాడ్ చేసుకోండి. ఒక టమాటా సరిపోతుందండి దీనికి. నేను ఇద్దరికి సరిపడా బగారా రైస్ చేస్తున్నానండి. ఒక టమాటా సరిపోతుందండి దీనిలోకి. టమాటా కూడా కొంచెం మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో, పచ్చివాసన పోయేంత వరకు సరిపోతుందండి. నేను ఇందులోకి ఎలాంటి గరం మసాలా ఇంకా అల్లం పేస్ట్ వాడట్లేదండి, నార్మల్గానే చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. నేను 2 మెంబర్స్కి సరిపోయేంత బగారా రైస్ చేస్తున్నానండి. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. బాగా మగ్గిన బియ్యం అవి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు కంపల్సరీ. అయితే ఇంకా కొంచెం మాగిన బియ్యం అయితే మీన్స్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బియ్యం ఉంటాయి కదా, వాటికి ఒక గ్లాస్కి 1.5 వేసుకోవాలండి. అప్పుడు బాగా ఎదుగవుతాయి బియ్యము. ఇది నార్మల్ కాబట్టి నేను 2 గ్లాసులు వేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మంచిగా కలపండి. కలుపుకొని ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీర సరిపోతుందండి. కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఈ టైంలో వేసుకుంటే. కొత్తిమీర వేసుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోండి. వాటర్ లేకుండా చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతాయి వాటర్, ఈ వాటర్ ఆ వాటరు. బియ్యం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి, అడుగంటుకోకుండా ఉంటుంది అప్పుడే. ఇలా మొత్తం ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఖచ్చితంగా 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. 3 విజిల్స్ అయితే సరిపోతాయండి దీనికి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎయిర్ మొత్తం తీసేసిన తర్వాతనే మూత ఓపెన్ చేసుకోండి. కుక్కర్లో నుండి ఎయిర్ మొత్తం పోవాలి. పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇదిగో ఇట్లా ఉండండి రైస్ మొత్తం. నేను దీన్ని ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తానండి ఎంత జ్యూసీగా వచ్చిందో అన్నం అయితే. చాలా నీట్గా వచ్చిందండి, మెత్తగా కాకుండా మీడియంగా ఉంది, మంచిగా వచ్చింది రైస్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.